హాయ్ అండి. ఫైనల్‌గా నాగ చైతన్య షోయి రెస్టారెంట్‌లో అయితే ఫుడ్ ట్రై చేసేసాను. అండ్ నాకిక్కడ మీకు చెప్పాలనిపించిన విషయం ఏంటి అంటే వీళ్ళ కట్లరీ అండి చాలా బావుంది. ఎందుకనంటే చూడండి ఇలాగ పేపర్ ప్యాకింగ్ అయితే చేసి పంపించారు. నాకు దీంట్లో ఫోర్క్స్, స్పూన్స్ పంపించారండి. ఈ 2 కూడా వుడెన్‌వే పంపించారు. నాకది చాలా మంచిగా అనిపించింది. ఒక టిష్యూ పేపర్స్ కూడా పంపించారండి. నేను 2 ఐటెమ్స్ ఆర్డర్ చేశాను. సో, వాళ్ళు 2 సెట్స్ అయితే పంపించారు. దీంతో పాటు చాప్ స్టిక్స్ కూడా పంపించారండి. ఎందుకనంటే ఏషియన్ కంట్రీస్‌లో చాలా వాటికి చాప్ స్టిక్సే వాడతారు డిషెస్ తినడానికి. సో, అందుకనే వీళ్ళు కూడా చాప్ స్టిక్స్ పంపించారనమాట ఫుడ్ తినడానికి. సో, ఫైనల్‌గా నేను ఈ చాప్ స్టిక్స్‌ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ట్రై చేద్దాం ఒక్కసారన్నా చాప్ స్టిక్స్‌తో తినడానికి అని చెప్పి ఈరోజు ఎలాగైనా చాప్ స్టిక్స్ వాడాలని ఫిక్స్ అయిపోయాననమాట. ఒకసారి నా చాప్ స్టిక్స్ వాడే విధానం చూస్తే మీకే అర్థమైపోయిద్ది. అండ్ నేను 2 ఐటెమ్స్ ఆర్డర్ చేశానండి. ఒకటొచ్చేసి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి నేను ఆర్డర్ చేసింది రైస్ పేపర్ చికెన్ ఫిల్డ్ డంప్లింగ్స్ అండి. ఇదొక స్టార్టర్ ఐటమ్ అనమాట. మనకి స్ప్రింగ్ రోల్స్ ఎలాగో అలా అనిపించింది. దీంతో పాటు చూడండి ఏదో పంపించారు వాటర్ లాగా ఉందనమాట. అదేంటో నాకు తెలియదు. తర్వాత టేస్ట్ చేశాక చెప్తాను ఏంటి అది అన్నది. సో, ఈ 2 ఐటమ్స్‌ని నేను ఆర్డర్ చేసుకున్నానండి. ఎందుకనంటే నాకు మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయండి ఈ రెస్టారెంట్ గురించి. సో, నేను ఈ టేస్ట్ అడాప్ట్ చేసుకోగలిగితే ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే స్టార్టర్ వేసుకుంటున్నాను చూడండి. ఈ స్టార్టర్‌ని నేను చాప్ స్టిక్స్‌తో తినడానికి ట్రై చేశాను. చాలా కుస్తీలు పడ్డ తర్వాత ఏదో వంకర టింకరగా చాప్ స్టిక్స్‌ని వాడైతే ఒక పీస్ నా ప్లేట్‌లో వేసుకుంటాననమాట. తర్వాత దీన్ని తినడానికి నాకు ఆ చాప్ స్టిక్స్‌తో అవ్వక నేను ఇంక గివ్ అప్ చేసేస్తానండి. మీరు చూస్తే ఈ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదేంటో నాకు తెలీదు. సో, అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇది 2 కలుపుకొని తింటే బావుంటది అని చెప్పి నేను అనుకున్నానండి. ఎందుకంటే అటు సైడ్ యాడ్ ఆన్స్ ఎక్కువగా తింటారు కదా! సో, ఇలా వాడాలనుకుని ఒకసారి చూడండి ఆ వాటర్ ఎలా కారిపోయాయో అవి చాలా మరీ లైట్‌గా ఉన్నాయన్నమాట. సో, ఫైనల్‌గా నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ టేస్ట్ ఎలా ఉందంటే చాలా మైల్డ్‌గా ఉందండి. అంటే ఎటువంటి ఫ్లేవర్ అనిపించలేదు. మెయిన్‌గా చికెన్ నాకు అసలు అనిపించలేదండి. కానీ తినగలిగాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఏదైతే ఆ రైస్ పేపర్ ఉందో పైన అది నాకు బాగా నచ్చిందండి ఆ రైస్ పేపర్. ఎందుకనంటే అది మన ఇక్కడ దొరికే చపాతీ ఉంటది చూడండి. అది గనుక మనం చాలా పల్చగా చేస్తే ఎలా ఉంటదో అలా ఉందండి. నాకు అది బాగుంది. ఇది సిమిలర్ టు స్ప్రింగ్ రోల్స్ అని చెప్పొచ్చండి. మన స్ప్రింగ్ రోల్స్‌లో కొంచెం ఫ్లేవర్ ఉంటది. కానీ దీంట్లో ఎటువంటి ఫ్లేవర్ లేదు. చికెన్ కూడా నాకు చికెన్‌లా అనిపించలేదండి. ఏదో స్టఫింగ్ తిన్నట్టు అనిపించింది. కొంచెం ఆ వాటర్ సాల్టీగా ఉండడం వల్ల అది మేనేజబుల్ అండి. నేనైతే 2 పీసెస్ తిన్నాను. సెకండ్ పీస్‌కి కొంచెం ఏదో వెరైటీగా అనిపించిందండి. సో, నేను ఇంక వద్దు ఈ స్టార్టర్ అనుకొని 2 పీసెస్‌తో అయితే ఎండ్ చేశానండి. నేను ఈ స్టార్టర్‌కి 7/10 ఇస్తాను. ఎందుకనంటే ఇది కొత్తగా ఉంది. కానీ నేను ట్రై చేయగలిగాను అండ్ తినగలిగాను కూడా. దీంట్లో నాకు నచ్చింది ఆ రైస్ పేపర్ అండి. నేను ఇంకా స్టార్టర్‌కి అయితే గివ్ అప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ అయితే నేను ఫ్రైడ్ రైస్ ట్రై చేయడానికి ఎక్సైటింగ్‌గా ఉన్నానండి. ఎందుకనంటే ఈ ఫ్రైడ్ రైస్ అనేది నార్మల్‌గా ఎలా చేసినా బానే ఉంటది కదా! సో, బావుంటదనుకున్నాను. అండ్ ఇది చూడండి ఇది కూడా నాకు పేపర్ దాంట్లోనే ప్యాకింగ్ వచ్చిందండి. ఇంకొకటొచ్చేసి ఇది బౌల్ చాలా తక్కువొచ్చింది. మనం నేమ్ కూడా రాసిచ్చారండి వాళ్ళు ఎంజాయ్ యువర్ ఫుడ్ అని చెప్పి. 500 రూపీస్ అయిందండి. కానీ తక్కువ క్వాంటిటీ అనిపించింది. నేను ఇది వెజ్ ఐటమ్ అండి. వెజ్ ఫ్రైడ్ రైస్‌కి దీనికి యాడ్ ఆన్స్‌లో చికెన్ యాడ్ చేసుకున్నాను. సో, చికెన్ యాడ్ చేశాను కాబట్టి వీళ్ళు చికెన్‌తో పాటు మనకి ఎగ్స్ కూడా స్క్రంబుల్డ్ ఎగ్స్ కూడా ఏసిచ్చారండి. సో, ఎక్కువగా క్యారెట్స్ ఉన్నాయి ఈ రైస్‌లో. నాకు ఇది జాస్మిన్ రైస్ అనిపించిందండి. ఎందుకంటే నేను థాయిలాండ్, మలేషియా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశాను. మన రైస్ లాగా ఉండదు. వాళ్ళది జాస్మిన్ రైస్ అండి. అందుకే కొంచెం స్టిక్కీగా అనిపిస్తది. మన ఫ్రైడ్ రైస్ లాగా విడిపోయి అయితే రాదు. అండ్ వీళ్ళు ఎక్కువగా పెప్పర్ వాడతారండి. మనలాగా ఇక్కడ కారాలు వాడరు కాబట్టి ఆ కలర్ కూడా డిఫరెన్స్ ఉంటది. ఎక్కువగా సోయా సాస్, వెనిగర్ ఇవే వాళ్ళు వాడతారు. సో, నేను కొంచెమే ఏసుకున్నానండి. నాకు ఎలా ఉంటదో అర్థం కాలేదు. ఆ స్మెల్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. నాకు
కొంచెం స్మెల్ కూడా నచ్చలేదు. సో దీంట్లోకి నాకు ఏదో ఇచ్చారండి, అది ఇంకా చిల్లీ పేస్ట్ అనుకుంటాను. ఎక్కువగా చైనీస్ క్యూజిన్‌లో కనిపిస్తదండి ఈ చిల్లీ పేస్ట్. సో ఇది కూడా వేసుకుంటున్నాను కొంచెం నా ప్లేట్‌లో. ఎందుకనంటే ఈ 2 మిక్స్ చేసుకుంటే నాకు ఆ స్పైస్ బ్యాలెన్స్ అవుతదేమో అనిపించింది. వాళ్ళు కొంచెం చప్పగా తింటారు కదండీ! నేను స్పైసీ లవర్ అనమాట. సో అందుకని చెప్పి నేను చిల్లీ పేస్ట్‌ని ఏసుకున్నాను. నాకు ఈ గ్లాస్ జార్స్ నచ్చాయండి. ఇది మనం తర్వాత ఫ్యూచర్‌లో కూడా వాడుకోవచ్చు చిన్న చిన్న ఐటెమ్స్ ఏసుకోవడానికి. సో ఫైనల్‌గా నా ప్లేట్ చూడండి ఏసేసుకున్నాను. ఏసుకొని ట్రై చేద్దామని చెప్పి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నానండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ ఎలా చేసినా బావుంటది కదా! సో ఇది కాస్ట్ నాకు 550 పడిందండి యాడ్ చేసుకున్న తర్వాత. అండ్ నేనైతే ఫైనల్‌గా టేస్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్రైడ్ రైస్ పీస్ అయితే పెట్టేసుకున్నాను నోట్లో. ఒక్కసారి నా ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎంత వింత విచిత్రంగా ఉన్నాయో. ఎందుకనంటే ఆ రైస్ అలా ఉందండి. చాలా స్వీట్‌గా ఉంది. నాకు అస్సలు నచ్చలేదు. ఆ స్మెల్ గానీ, అసలు చికెన్ తిన్న ఫీలింగ్ కూడా రాలేదండి. ఇక్కడ ఫ్రైడ్ రైస్‌కి అసలు ఆ సోయిలో ఫ్రైడ్ రైస్‌కి సంబంధం లేదనిపించింది. నేనైతే ఈ ఫ్రైడ్ రైస్‌కి 5 ఔట్ ఆఫ్ 10 ఇస్తానండి. నాకు అసలు ఏది నచ్చలేదు ఈ ఫ్రైడ్ రైస్‌లో అయితే. ఓన్లీ ఆ స్క్రంబుల్డ్ ఎగ్స్ బాగున్నాయి అనిపించింది. మిగతాదంతా కూడా నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదండి. నాకు ఈ ఎంటైర్ దాంట్లో నాకు గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి చూడండి, అవి అయితే భలే క్యూట్‌గా అనిపించాయండి. నేను చాలా ట్రై చేశాను ఈ ఫ్రైడ్ రైస్ నచ్చుతదేమో అని చెప్పి పెట్టుకొని ట్రై చేస్తూనే ఉన్నాను. ఫైనల్ దాకా నాకైతే అసలు ఎక్కలేదండి. మేబీ ఈ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ డిసప్పాయింట్ అయ్యాను ఎట్ ద ఎండ్. ఎందుకంటే నా టేస్ట్ లాగా లేదు. మేబీ ఎవరికన్నా వేరే వాళ్ళకి నచ్చొచ్చు. మరి మీరు ఎప్పుడన్నా ఈ రెస్టారెంట్‌లో ట్రై చేస్తే కంపల్సరీగా నచ్చిందో లేదో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ బాటిల్స్ బాగున్నాయి కదా!